వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ చెల్లెలు మేరీ మాదిగా జై భీమ్ తల్లి. జై భీమ్, జై భీమ్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జై భీమ్. ఇవాళ మనము మా చెల్లె గురించి తెలియని వాళ్ళు లేరు. మాదిగ దండోరోద్యమంలో వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంది. అంతేకాకుండా స్త్రీ ఉద్యమాల్లో కూడా తన వంతు పాత్ర, ముఖ్యంగా దళిత స్త్రీ విషయంలో చాలా కీలకంగా అనేక చదువులు పరిశోధనలు కూడా చేసింది చెల్లెలు. అంటే ఇవాళ మహిళలు లేకుండా ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, అది మాదిగ ఉద్యమం కావచ్చు, అది దళిత ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం అయినా ప్రపంచంలో స్వతంత్ర ఉద్యమం కావచ్చు. సో అన్ని ఉద్యమాల్లో మహిళలది కీలక పాత్ర అయినప్పటికీ కూడా వాళ్ళకు రావాల్సిన యొక్క ఏదైతే పేరు కానీ వాళ్ళ వాటా కానీ రావడం లేదనేది హిస్టారికల్ ఫ్యాక్ట్. అది కాబట్టి ఈ అంశాల మీద మనం చర్చించుకుందాం. ముందుగా మాదిగ దండోర ఉద్యమంలో మహిళల పాత్ర ఎట్లా ఉండే, ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు చెల్లెలు చెప్పండి. జై భీమ్ అన్న, జై మాదిగ, జోహార్లు మాదిగ అమరవీరులకు. మాదిగ దండోర ఉద్యమములు అంటే ఇది మన ఈదుమూడిలో 94లో ఈదుమూడి ప్రకాశం జిల్లా గ్రామంలో 20 మంది యువకులతో ఈ MRPS ఉద్యమం ప్రారంభం జరిగింది. ఆ ప్రారంభంలో కృష్ణ మాదిగ కన్వీనర్ గారు, కో కన్వీనర్గా కృపాకర్ మాదిగ గారు ఉండే, బ్రహ్మయ్య, కనకరావు ఇట్లా తదితరులు ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు మేము తెలంగాణలో మేము ఇక్కడ గోల్కొండ ఎక్స్ప్రెస్కి, కృష్ణ ఎక్స్ప్రెస్కి పోస్టర్లు చూసి మేము ఆలేరులో అక్కడ భువనగిరి నుంచి మేము కూడా ప్రకాశం జిల్లాలో జరిగిన మొట్టమొదటి ప్రారంభ సభకు నాగర మంజయ్య గారితో మిగతా మా నల్గొండ జిల్లా ప్రాంతం నుంచి వెళ్ళిన మాదిగ నాయకులతో నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఖమ్మం జిల్లా నుంచి అప్పుడు శారదన్ గారు, మరి పాలడు సీను తదితరులు కూడా వచ్చారు. మిగతా జిల్లాల నుంచి కూడా. పాలడు సీను అంటే ఎవరు? ఆయన ఇప్పుడు నా భర్త అయిండు. ఉద్యమ సహచరుడు, జీవిత భాగస్వామ్యుడు. అయితే ఆయన మా పెళ్ళి కూడా TN సదలక్ష్మమ్మ, టీవీ నారాయణ గారు 98లో చేసిండు. ఉద్యమంలో మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మా పెళ్ళమ్మ ఆశీర్వాదంతో జరిగింది. అయితే 94లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో పుట్టిన ఈ ఉద్యమం తెలంగాణ ప్రాంతానికి రావడానికి 95 ఎండింగ్, 94 ఎండింగ్, 95 ప్రారంభంలో ఉద్యమం వచ్చింది. ఆ సందర్భంలో నేను ఒక మహిళగా, మొదటి మహిళగా ఈ దండోర ఉద్యమంలో భాగమై పనిచేశాను. ఈ 95లో మేము అప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం జరిగింది. MRPS ఇచ్చినప్పుడు మేము అప్పుడు జనగాంలో కడియం శ్రీగారిని గెరవ చేయాలి, మా ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పిందని చెప్పి 95లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గెరవ్ చేసిన సందర్భం. కారు కడ్డను పడుకొని వర్గీకరణ చేస్తామని చేయలేదని చెప్పి ఇక్కడ నేను నాగర మంజయ్య, అక్కడ భువనగిరి నుంచి మన ఆలేరు నుంచి కిట్టు, ఎర్ర జాన్సన్, ఆలేరు విజయ్, వీళ్ళందరూ తదితరులు వెళ్ళి మేము ధర్నాలు, ఇక చివరికి మిగిలింది నేనే. నన్ను బాగా కొట్టారు. అక్కడ జనగాంలో ఉన్న MRPS కార్యకర్తలను ముందుగానే అరెస్ట్ చేసి పెట్టేసారు. సో మేము ఇక సాగోరేవో తెలుసుకుంటామని ఆ కారు కడ్డం పడుకొని కడియం శ్రీ గారికి గిరవ చేస్తే నన్ను అక్కడ మురళీధర్ రావు అని SI బాగా తీవ్రంగా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు అక్కడ ఉన్న పచ్చ ధోతి, పచ్చ సొక్క, తెల్ల ధోతి కట్టుకొని మాదిగలంతా దప్పులు కొడుతారు కడియం శ్రీ గారికి. కొడుతుంటే ఎవరో దరిద్రులాగా మాదిగలకు వర్గీకరణ అడగడానికి వస్తే నేను మాదిగ హక్కులు అడగడానికి వస్తే ఈ బయలులైనకు డబ్బులు కొడుతురింది, మీరు నన్ను కొట్టిస్తుండ్రు అని అన్నప్పుడు అప్పుడు నాకు తిరిగి కొట్టిండ్రు. ఆ డబ్బులు కొట్టి నేను జూలూస్ చేసి ఆనాటి నుంచి ధర్నా చేసి ఆయన ఎక్కడికక్కడ అడ్డుకొని ఆనాడు మమ్మల్ని కొట్టినప్పుడు నేషనల్ న్యూస్ అయిపోయి నల్గొండ జిల్లా మేరీ మాదిగ నేను రాష్ట్ర వ్యాప్తంగా తెలియడం జరిగింది. తెల్లారే కృష్ణ మాదిగ గారు వారు వచ్చి వరంగల్లో ఆగస్టు 15 నాడు మా ఆడబిడ్డను కొట్టినందుకు మాల మురళీధర్రావు సస్పెండ్ చేయాలి, చంద్రబాబు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పి బ్లాక్ డే నిరసన చేశాను. ఆ నిరసన అనంతరం ఇంకా నేను కూడా బ్లాక్ డేలో పాల్గొనడం 14th రోజు జరిగింది. 15th రోజు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేను మేరీ మాదిగ రాష్ట్ర వ్యాప్తంగా తెలియడం జరిగింది. అప్పుడు నా నాయకత్వ లక్షణాలు చూసి, నాలో ఉన్న స్పిరిట్ని చూసి కృష్ణ మాదిగ గారు నన్ను రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్గా ప్రస్తుతం పెట్టడం జరిగింది రాష్ట్ర కమిటీలో. ఆ తర్వాత నేను మళ్ళీ మహిళా నాయకత్వం కూడా మేరీకి తోడుగా మహిళా నాయకత్వం కూడా అవసరమని రాష్ట్ర కమిటీ అంతా నిర్ణయించి 95లోనే
ఒక మహిళా సమాఖ్యను ఏర్పాటు చేయాలనుకున్నారు. 1 ఇయర్ నన్ను రాష్ట్ర వ్యాప్తంగా తింపినప్పుడు నేను 9వ తారీఖు అక్టోబర్ నెల 1996లో యాదగిరిగుట్టలో యోగానంద నిలయంలో దాదాపు 5,000 నుంచి 10,000 లోపు మాదిగ మహిళల్ని, అంటే అప్పుడే మాదిగ ఉపకులాల స్త్రీ, అంటే ఒక సంవత్సరం అంతా తిరిగాను నేను. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గ్రామాన, అంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పల్లెనే తిరిగి గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసే స్థాయికి మహిళలతోటి వేసిన తర్వాత నేను రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకొని ఉపకులాల స్త్రీలతోటి మాదిగ మహిళా సమాఖ్య మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధంలో అని నినదిస్తూ మేము కారంచేడు ఆలీసమ్మని స్ఫూర్తిగా తీసుకొని కారంచేడు ఆలీసమ్మ నగర్గా ప్రాంతాన్ని ప్రకటించుకొని యోగానంద నిలయంను అప్పుడు మా దగ్గర కోళ్ళ శంకర్ అని వీళ్ళందరూ వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. అప్పుడు మాదిగ పిల్లల్ని పట్టుకొచ్చి, పేద పిల్లల్ని చిన్న పిల్లల్ని ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ బాగా జరిగేది. అక్కడ గుట్ట దేవస్థానం పేరుతోటి వ్యభిచార గృహాలు కూడా భువనగిరిలో ఆ ప్రాంతంలో జరిగేది. అప్పుడు మేము బెల్లి లలిత మేమందరం ఆ వ్యభిచార గృహాలను కూలగొట్టడం జరిగింది అన్నట్టు ఆ సందర్భంలో. అంటే అదే సందర్భంలో నేను ఎంఆర్పిఎస్లోకి పోవటం, నేను ఫస్ట్ విద్యార్థి నాయకురాలుగా, మా రోజు వీరన్న శిష్యురాలుగా 8th క్లాస్ నుంచే స్టూడెంట్ లీడర్గా ఉండుకుంటూ కారంచేడు చుండూరు సంఘటనలు జరిగినప్పుడు, తర్వాత సారావు పోరాటంలో భాగమవుతూ, ఇటు స్త్రీల పోరాటంలో, ఇటు విద్యార్థుల పోరాటంలో, ఇటు కుల రాజకీయాలు అంటరాంతనం మీద పనిచేస్తూ ఇవన్నిట్లలో ఆ చిన్న ఏజ్లోనే నేను 10th అయిపోగానే నేను ఉద్యమ నేపథ్యంతో వచ్చి రావడం వల్ల నాకు చర్చ అనేది కాదు, కానీ నాకు పోరాటమే. మేరీ అనేది ఎట్లా వచ్చిందంటే, నాకు చిన్నప్పుడు గౌరమ్మ అని పేరు పెట్టిండ్రు. మేము 5గురం అక్క చెల్లెళ్ళము. ఆ మేరీ గౌరమ్మ అని పేరు పెట్టిండ్రు నాకు, కలకుంట్ల గౌరమ్మ యాజ్ పర్ సర్టిఫికెట్ ప్రకారంగా. అయితే గౌరమ్మ అని బడికి పోతుంటే అందరు గౌరమ్మ నీ మొగడెవరమ్మ అని బడిలో పాటలు పాడుతుండేది. మా మాదిగిల్లు చివరి నుంచి మొత్తం దొరిన్లు, బాపనిల్లు, షాలిళ్ళు, అన్ని ఇల్లు దాటి గౌన్లు దాటిపోవాలి. ఏళ్ళని చేసేటోళ్ళు 40 ఏళ్ల కింద ఆడపిల్ల బడి బాట పోతుంటే ఎట్లుంటుందన్న, ఇప్పుడే ఆడపిల్ల చదవంటే ఆంక్షలు ఉన్న కాలం. ఆ రోజుల్లో మేము బడికి పోతుంటే ఏళ్ళనగా మాట్లాడుకుంటా, పాట పాడుకుంటా, ఇట్లా ఎన్టీ రామారావు సినిమా, అది అక్కినేని నాగేశ్వరరావు సినిమా చూసి ఆంధ్రలో గౌరమ్మ నీ మొగుడు ఎవరం అంటే సిగ్గుకు నేను అసలు ఆధార్ వేసుకుంటే అప్పుడు జైసార్ ఆ ఆధార్ కూడా ఇచ్చపోయేదాన్ని. అట్లనే నా పేరు చెప్పుకోలే. అప్పుడు మా ఊర్లో మిషనరీలు వచ్చి ఇట్లా మీ పిల్లల్ని చదివిస్తామని ప్రచారం చేస్తున్నప్పుడు నా పేరు చెప్పమంటే వాళ్ళకు కూడా నేను గౌరమ్మ అని చెప్పలే. అరే ముద్దుగా ఉంది, పాటలు పాడుతుంది, మేరీ అని పిలుద్దామని వాళ్ళు ఏదో అట్లా అనిపోయిండ్రు. అది బాగుందని అట్లే చెప్పుకుంటూ పోయినాం అన్నట్టు. పోవడం వల్ల అది మేరీ మాదిగా దండోర ఉద్యమంలోకి వచ్చేటప్పుడు అదే రోజు నేను 96లో మాదిగ మహిళా సదస్సు ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో ఆ సదస్సులో నేను మేరీని నేను పేరులో సగమైతే అని చెప్పి కృష్ణ మాదిగని, కృపాకర్ మాదిగని వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేరీ మాదిగగా ప్రకటించుకున్నా వేదిక మీద. అట్లా నేను ఆ రోజు మేము జాంబోపురాన్ అని చెప్పిన ఆ రాత్రి అంతా జాంబో కథలు, చిందోళ్ళ బాగుతలు, సోమవారం చింతలను తీసుకొచ్చి కథలు చెప్పేయటం. మేమంతా పురవీధుల డప్పులతోటి మొత్తం ప్రచారం చేస్తుంటే వ్యభిచార గృహంలో ఉన్నోళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. అంటే మా దెబ్బకు ఏమో జరుగుతుందని, అంటే అంత పెద్ద సంచలనం జరిగింది. మాదిగ మహిళా సమాఖ్యను ఏర్పాటు చేసుకొని మా అరుంధతి ఆకాశంలో మా బతుకుల అగాధంలో నిలదీస్తూ పెద్ద ఎత్తున సభ జరిపినాం. ఆ సభలో నేను వ్యవస్థాపక అధ్యక్షురాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. అప్పుడు బాల్య వివాహ నిరోధక చట్టాల మీద మెదక్ జిల్లాలో జోగిని నిర్మూలన దాని మీద, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నేను మహిళా సదస్సు పెట్టి అక్కడ మహిళల్ని చైతన్యం చేయడం, ఖమ్మం జిల్లా పాల్వంచ, ఇట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణమాదిగ పాదయాత్ర నారవారిపల్లిలో ప్రారంభమైతే సదలక్ష్మమ్మ అమ్మతో పాటు నేను కూడా, టిఎన్ సదలక్ష్మమ్మ గారితో పాటు నేను కూడా వెళ్ళిన. ఇక్కడ టిఎన్ సదలక్ష్మమ్మ అక్కడ పాదయాత్ర అయ్యి మా ఇంట్లో ఉన్నాయి ఫోటోలు. అయితే అక్కడ పోయి మేము ప్రారంభించి తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఉప్పల్లో మేము దీన్ని ఎదుర్కొన్నాం. అప్పుడు నన్ను ఉప్పలు అంటే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ చేసింది అప్పుడు నన్ను పాదయాత్రకి. అప్పుడు ఉప్పల్లో మేము ఈ ఏజ్లో పాదయాత్రను నేను చేసుకున్నాను. రైలు రోకోలో కూడా ఒక్క మహిళనే, ఆనాడు ఒక సింగిల్ ఉమెన్ నేను ఉండేదాన్ని. అప్పుడు వర్గీకరణకు అడ్డుకుంటే ఎంపీని సీఎం ఇంటిని ముట్టడిస్తామని, అంటే మాదిగ మహిళా సమాఖ్య స్టేట్మెంట్ కానీ మాదిగ మహిళా సమాఖ్య ప్రోగ్రామ్ ఇస్తే కానీ గవర్నమెంట్ని కూడా అలచల్ చేసిన పరిస్థితులు మాది. అంటే అప్పుడు మా నిర్ణయాలు అట్లుండేది అన్నట్టు. మళ్ళీ ఒకసారి ఒక మహిళ మీద అట్రాసిటీస్ జరిగితే, ఆమె మీద అంజమ్మ అంటే ఆమె మీద దాడి జరిగితే దాన్ని కూడా నిర్మూలించాలని మేము మహిళలమంతా
ధర్నా చేసినాం. తర్వాత మేము మళ్ళీ ఇట్లా పదవుల్లో ఉండి మహిళలు అంటే వర్గీకరణ చేయని మంత్రులు ఎస్సీ మంత్రులను కూడా నిలదీయటం, మాదిగ మంత్రులు అంటే మాదిగ మహిళా సమాఖ్య స్టేట్మెంట్ కానీ పోరాటం కానీ చాలా గన్షాట్గా ఉండేది. కాకపోతే అప్పుడు సదాలక్ష్మమ్మ గారు ఇట్లా చెప్తుండేది మాకు, అప్పుడే అన్నది ఎప్పుడంటే 97లో ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన మందకృష్ణ మాదిగని బహిష్కరిస్తున్నాం అన్నది 97లో టిఎన్ సదాలక్ష్మమ్మ. అయ్యా ఆమె ఎందుకు అంటున్నావు, రాజకీయ నాయకురాలు కదా అట్లా అన్నదేమని మేము అనుకున్నాం. కృష్ణమాది గారే లేదు వాళ్ళు రాజకీయ నాయకులు కావాలని చెప్తుండ్రు, అట్లా పట్టించుకోవద్దని ఆమె మమ్మల్ని దూరం చేసింది, అక్కడికి పోకుండా దూరం చేసింది. ఇది ఆమె స్టేట్మెంట్, ఇదంతా కుట్ర. అప్పటి నుంచే చాలా జాగ్రత్తగా అంటే ఆమె ఇంటికి పోయి ఆమె ఇంటికాడ ఉండి మేమందరం అన్నీ తినటంలో అక్కడి నుంచే పోరాటంలో పోయటం, ఆ తల్లి పెట్టిన భిక్షే మళ్ళీ ఆమె మీదనే నిందలేసిండు. కానీ మేము అప్పుడు గమనించుకోలేకపోయినాం. అప్పటి స్టేట్మెంట్ కూడా ఎందుకో ఇట్లా దాచిపెట్టిన నేను. అమ్మ మీద మాకు శత్రుత్వంగా పెంచి చెప్తుంటే లేదు అన్న చెప్పిందే కరెక్టేనేమని మేము అనుకునేటోళ్ళం. సో అప్పుడు మేము మళ్ళీ నన్ను మళ్ళీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ చేసిండు. ఇప్పుడు ఈ పాలడు శ్రీనివాస్ గారు అప్పుడు ఖమ్మం జిల్లా ఫౌండర్ అధ్యక్షుడు, నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా. ఖమ్మం జిల్లాలో కూడా నా నాయకత్వంలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా భారీ బహిరంగ సభలు, కార్యకర్తల మీటింగులు, అంటే నిరంతరం ఉద్యమం చాలా ఉధృతంగా చేసినాము. ఇట్లా జిల్లా ఇది చావో బతుకో తెలుసుకుంటాం అంటే నా స్టేట్మెంట్ ఇట్లా ఉండేది. మాట తప్పిన బాబు గద్దె దిగు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు మేరీ మాదిగ డిమాండ్ అంటే ఈ డిమాండ్లు వర్గీకరణ కోసం చావో బతుకో తెలుసుకుంటాం మేరీ మాదిగ, మాట తప్పిన బాబు గద్దె దిగు అంటే నా స్టేట్మెంట్లు ఇంత భయంకరంగా ఉండేది. జనాలను ఇట్లా సమీకరించేది. మేమందరం ఊరిలో తిరిగి ఒక సభ ఉందంటే ఆ ఊరికి వెళ్ళి ఆ ఇండ్ల పొంటికి అడుక్కొని మాదిగూడెంలో పోయి పాట పాడి డప్పు కొట్టి ఇంటింటికి వాళ్ళ అమ్మ మేము ఇట్లా వచ్చినాం, పల్లెకేమి పల్లెకొచ్చిన మాదిగలో ఎమ్మో తల్లి, ఊరికేమి ఊరికొచ్చిన బిడ్డల మోయమ్మో తల్లి, పల్లెకు మీ జిల్లకు మీ ఊరికి వచ్చినట్టి బిడ్డల మోయమ్మో తల్లి, ఇల్లు వాకిలిడిచినాము తల్లి, అవ్వాయి నిడిచినాము తల్లి, మాదిగ హక్కుల కొరకు తల్లి మీ ఊరికి వచ్చినాము తల్లి, ఏబిసిడీల కొరకు తల్లి మేము ఏకమయ్యి కదిలినాము తల్లి అని ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళ కడుపులో తలబెట్టినట్టు పోరాటాన్ని మేము వాళ్ళను అర్థం చేయించడం. వర్గీకరణ అయినందుకు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబును అంటే ఇట్లా చైతన్యం చేయటం, ప్రజల్ని చైతన్యం చేయటం అంటే ఆలేకుం సలాం అలేకుం ఓ చంద్రబాబు, మాట చెబుతా మన్నించింటావా ఓ చంద్రబాబు. మళ్ళీ అంటరానితనం మీద ఈ అంటరాని అంటే మనకు దళిత పూలమ్మ ఈ కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన ఇట్లా కులం విషయములు. తర్వాత ఎయ్యర దండోరా, మాదిగన్నల దండోరా, ఎయ్యర యమనిమయ్య కయ్యానికి వస్తే ఎయ్యరమయ్యరా అని ఇట్లా పాటలు పాడటం, పల్లె పాటలు భాషలు అప్పటికప్పుడు అల్లుకోవటం. ఇట్లా ఆ ఎయ్యర దండోరా అనేది పాట కూడా గద్దరన్నని నాకు రాసి ఇచ్చినప్పుడు సంఘీభావ కమిటీ కన్వీనర్ ఉండే. ఆ సందర్భంలో అన్న బషీర్బాగ్లో మేము జనాలను సమీకరించి మీటింగ్ తెల్లవారులు జనాలను ఆపాలన్నప్పుడు అన్నం తీసుకొచ్చిన నేను దేవయ్యన్న రావిడి సత్యవన్న పోయి తీసుకొస్తే ఆ రోజు ఆ పాట రాసిచ్చిండు. ఆ పాట పల్లెలో మేము పాడుకుంటా జనం పెట్టిన అన్నమే తినుకుంటా ఆ ప్రజల్ని సమీకరిస్తే ఆ సమీకరణ అయిన తర్వాత కృష్ణమాది గారు వచ్చి వేదికల మీద మాట్లాడిపోయేటోడు. అంటే మేమందరము ఒక్క తల్లి పిల్లలక ఉద్యమకారులను నేను పాట పాడి ఇట్లా కొంగుబట్టి డబ్బులు పైసలు వాళ్ళు ఎన్ని ఇస్తాన్ని పిల్లలకు ఉద్యమకారులకు అవసరాలు తీర్చుకుంటూ తిరిగేదాన్ని. ఆ సందర్భంలో ఇక్కడ కృష్ణమాది గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న నేను ఆ బహిరంగ సభలో వీళ్ళందరూ రాష్ట్ర కమిటీ ఒక ఆయన అంటాడు మీడియాలో, ఇప్పుడే నాకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పెట్టిండు, మీరెట్లా వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగా మేరీ మాదిగా మీరెప్పుడు ఎంఆర్పిఎస్లో ఉన్నారు, మీరెప్పుడు చేస్తుందని ఇప్పుడు కొత్త తరం పిల్లలు తెలియని మాట్లాడతాను. మరి ఇక్కడ కృష్ణ మాదిగా కృపాకర్ మాదిగా మేమందరం ఆ రోజు మంద జగన్నాథ్ గారు, దేవయ్య గారు, డొక్క మాణిక వరప్రసాద్ మేమంతా చర్చలకు పోయినాం. చంద్రబాబు నాయుడుతో చర్చలకు పోయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే కృష్ణమాది గారు అంత మాట్లాడిన తర్వాత మరి మీ జీవన నేపథ్యం ఏంది అది అని చంద్రబాబు అడిగినప్పుడు నేను రాళ్ళు కొట్టుకొని బతుకుతాను ఆయన చెప్పిండు, నేను బాలకార్మికునికి వచ్చిన కృపాకర్ మాదిగా చెప్పిండ్రు, నేను ఒక స్టూడెంట్కి వచ్చినాను నేను చెప్పిన. ఇట్లా ఒక్కొక్కరి జీవితం విన్న తర్వాత మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు అందరు ఎమ్మెల్యేలు కానీ మీకు అందరు టికెట్లు ఇస్తా అది అంటే మేము లీడర్లో ఎమ్మెల్యేలు కావడానికి రాలే, మేము పోరాటం చేయడానికి వచ్చినాం అన్న, మేము బయట పోరాటం చేస్తాం కానీ మమ్మల్ని తిట్టకు, ఈ సభకు మీటింగ్ ఖర్చులకు ఇవన్న జర
మేము మిమ్మల్ని తిడతాం ఏమనకన్నా అని అట్లా చెప్పిండు. అయితే ఆయన చెప్పుడు మాటలు నిజమేనేమో అని మేము నమ్మినాం. ఇగో ఇట్లా జనాలను ఇంత జనాలను పాటలతోటి అర్ధరాత్రి తెల్లవారులు ఆపినాం. ఇక ఇక్కడ నేను కూర్చున్నా ఇక్కడ అంటే కీలకంగా పనిచేసిన అప్పుడు తెలంగాణ ఉద్యమం టైపులో. అయితే ఇక ఆ సందర్భంలో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ఇట్లయితే అయితలేదు అట్లయితే అయితలేదు. మేము అప్పుడు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఉండి మధురై బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఇన్ఛార్జిలో నేను పాలర్ సీన్ గారు మేము ఒక గద్దలక్కులు అని ఒక ఆయన క్యాండిడేట్ పెట్టి 300 ఓట్ల తేడాతోటే ఓడిపోయినాం. అప్పుడు కూడా చెక్ చేసుకున్నాం రాజ్యాధికారం చేయాలి మనం ఎట్లా అనండి. ఆ చంద్రబాబు తోటి పొత్తు పెట్టుకొని ఒక అభ్యర్థిని పెడితే కట్టా వెంకట నరసయ్య గెలిచిండు. ఆయన 300 ఓట్ల తేడాతోటే దండోరు ఓడిపోయింది. అప్పటి నుంచి అట్నే రాజ్యాధికారం కోసం ఆలోచిస్తే ఇప్పటి వరకు పవర్లకు వద్దు మేము. కానీ అది ఒక తప్పిదం జరిగింది. అయితే మేము ఆయన తర్వాత పోటీ చేసిండు. అదే నన్ను అప్పుడు యునానిమస్గా వితౌట్ ఓటు లేకుండా మేరీ మాదిరి గెలిపిద్దామని పేపర్లు రాస్తే నువ్వు లీడర్గా అవుతావా, నువ్వు రాజకీయ నాయకులు కావద్దు, నువ్వు లీడర్ కావాలి, నువ్వు సచ్చిదాకా లీడర్గానే ఉండాలి, మనం పోటీ చేయొద్దు డైవర్ట్ చేయొచ్చు. నాకు వచ్చిన టికెట్ కూడా రానియలేదు. నాకు ఇదే చంద్రబాబు నాయుడు ఆయన వస్తున్నా మీకోసం యాత్రగా ఆయన నాకు ఎంపీ టికెట్ డిక్లేర్ చేసినా క్యాన్సిల్ చేయించి నేను దుర్మార్గుడు. ఇంత దుర్మార్గుడు అంటే మిమ్మల్ని కానిస్తాడు ఆయన. అదే అన్న మేము ఇప్పుడు ఆయనది 100 విజయాలు అని రాసుకొని సోషల్ మీడియాలో పెడుతుండన్న. 100 విజయాలన్నట మొదటి విజయం ఆయనే వర్గీకరణ సాధించింది మొదటి విజయం అట. ఆ వర్గీకరణ సాధించింది ఎట్లా సాధించిండు? ఆ రోజు ఆ రోహిణి హాస్పిటల్లో పడినాడు. ఆయన పోయి రెస్ట్ తీసుకున్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు, ఏ మంచిగానే ఉన్నాడు, కానీ రెస్ట్ తీసుకోవడానికి హాస్పిటల్లో పోతాడు అన్నట్టు. ఆయన పోయి వరంగల్లో రోహిణి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. దేవయాక రాగడి సత్యానికి మమ్మల్ని అప్పచెప్పిండు. మీరు పోయి ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, మీరు అసెంబ్లీ ముట్టడి ఇవ్వాలి ఈరోజు అంటే. అప్పుడు మేము మా పాలక సీన్ మేము అప్పటికే మా మీద కేసులు అయినాయి. ఆయన నిరాహార దీక్ష సందర్భంగా ఖమ్మం జిల్లాలో జరిగిన విధ్వంసాలన్నీ నా అధ్యక్షతనే జరిగినాయి. నేను నాయకురాలు, ఆయన సెకండ్ లీడర్ అని చెప్పి మా మీద 18 క్రిమినల్ సెక్షన్లు పెట్టిందన్న సీతారామంజలి ఎస్పీ. ఇది నా ఎఫ్ఐఆర్ ఫైల్. ఇంట్లో దాదాపు మాతోటి 4-5 ఉన్నారు. కొత్తగూడెంలో మండల ఆఫీస్ దగ్ధం చేసింది మేమే చేసినామని, తర్వాత బోనకల్లో బస్సులు వెళ్ళినాయి అవన్నీ మేమే చేసినామని చెప్పి మా మీద దాదాపు 18 ఇదే అప్పుడు ఓయిలో మన విద్యార్థుల మీద దాడి చేసిన సీతారామయ్య ఎస్పీ మా మీద అప్పుడు ఖమ్మం జిల్లా ఎస్పీ ఉన్నాడు అన్న. ఆయన మా మీద కేసులు పెట్టి నన్ను ఫస్ట్ ఎక్యూజ్డ్గా, పాలడు సీన్ గారిని సెకండ్ ఎక్యూజ్డ్గా, తర్వాత మిగతా పాలడు ఇది ఇంతమంది మీద కేసులు అయినాయి అన్నారు. ఒకటి పాలడు మేరీ కుమార్ అని పిలిచేటోళ్ళు నన్ను అప్పుడు. పెళ్లి కాలేదుగా, అక్కడ మాయావతి ఉంది, ఇక్కడ నువ్వు మాకు మాయావతివి అని ఈ కృపాకర్ మాదిగా వీళ్ళందరూ మేరీ కుమార్ అని పిలుచుడు పెట్టారు. అప్పుడు పెళ్లి కాలేదు కదా. కలకుంట్ల మేరీ కుమార్ పేరు మీద ఒకటి, సెకండ్ పాలడు శ్రీనివాస్, థర్డ్ గార్లపాటి రాములు, 3 గార్లపాటి వెంకటేష్, 4 పోతరాజు ఆనంద్, 5 కొత్త కోట బాబురావు. వీళ్ళందరి మీద కేసులు అయినాయి అన్న. 6 నెలలు మమ్మల్ని ఇద్దరినేమో సెంట్రల్ జైలు వేసారు, వరంగల్ సెంట్రల్ జైల్లో. వాళ్ళు జిల్లా జైల్లో ఉన్నారు కరీంనగర్ ఖమ్మంలో. అప్పుడు మమ్మల్ని పట్టిస్తే పైసలు రివార్డులు ఇస్తామని అప్పుడు సీతారామయ్య పోస్టర్లు వేసిండు అన్న ఖమ్మంలో. సూటైట్ సైట్ ఆర్డర్ కూడా చేసిండు. మేము 2 నెలలు దాదాపు 2 నెలలు అండర్ గ్రౌండ్ అయినాం. అప్పుడు వేరే వాళ్ళు కూడా మాకు కొంచెం 6 నెలలు సెంట్రల్ జైలు ఉన్నాక లేదు, ఒక్కరోజు కూడా ములాఖత్కి రాలే. ఒకటే డ్రెస్ మీద కట్టుబట్టడం మీద పోయినాం మేము. మళ్ళీ మారు బట్టలు లేవు, ఇరుసు బట్టలు లేదు, ఎవరు రానిస్తలేరు అసలు. అప్పుడు ఆ పరిస్థితిలో 20 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకు ఎట్లుంటాయి అన్న, ఎన్ని ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి ఆడపిల్లలకు, అటు మొగాయిన అటు. అసలు ఈయనకు నాకు బేడీ లేయలే కానీ నా భర్తకు బేడీ లేచిర్రు. అప్పటికి మాకిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కృష్ణమాదిగానే చేసిండు. చేసిన తర్వాత ఇక మేము పెళ్లి చేసుకుంటామంటే సమస్య వచ్చింది ఆయనకు మాకు. మీరు పెళ్లి చేసుకొని పోతే ఇంత పవర్ఫుల్ పోరాటం నాకు చేసేటోళ్ళు లీడర్లు ఎక్కడ దొరుకుతారు నాకు? మీరు ఖచ్చితంగా మీరు ఏబిసిడి సాధించినాకనే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేయమని ఏ చంద్రశేఖర్ దగ్గరకు వచ్చినాం. మా పోలీసులు అప్పుడు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిండ్రు. ఇల్లందు శ్యాంప్రసాద్ డిఎస్పీ అని, కొత్తగూడెం సిఐ వెంకటస్వామి అని, కానిస్టేబుల్ దావీద్ అని, వీళ్ళు మమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసిండ్రు. ఏంటంటే క్రైమ్ మీటింగ్లో చెప్పిండు ఎస్పీ సీతారామంజలి, ఈమె మేరీ మాదిగా సీన్ ఎక్కడ కనబడ్డా ఈదనకు బెల్లి లలితను చేసి చంపినట్టు చంపేసేయండి
అని చెప్పి క్రైమ్ మీటింగ్లో చెప్తే ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని బతికిచ్చారు అన్నట్టు. వాళ్ళు సేవ్ చేసి డైరెక్ట్ కోర్టుకు సరెండర్ చేసారు. వాళ్ళ మీద కక్ష పెట్టుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి మాధవరెడ్డికి చెప్పని చెప్పి ఏ చంద్రశేఖర్ అన్న దగ్గర తీసుకొస్తే, ఇప్పుడు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ అన్న దగ్గర తీసుకొస్తే ఆ ఏ చంద్రశేఖర్ అన్న ఇలా పెళ్లి తర్వాత సంగతి కానీ ముందుగా అసెంబ్లీ మేరీకి 4 ఆడోళ్ళని ఇచ్చి తోలు ఫైర్ బ్రాండ్ రంగారెడ్డి జిల్లాలో రచ్చబండ నన్ను అదురుకుంది, మొగోలు జరాగురు అని చెప్తే ఏమంటే మమ్మల్ని 5గురిని పాలడి సీన్ 3గురిని ఖమ్మం నుంచి రాణిని బోనకాల నుంచి సృజనని, ఇక్కడ వరంగల్ నుంచి బుడిగ శోభని, ఇట్లా పుష్పాని రంగారెడ్డి జిల్లా ఈ 5గురం ఒక టీం అయింది. అప్పుడు ఆయన దగ్గర పోయినాం, ఏది పాలేరు వెంకట వీరయ్య దగ్గర పోతే ఆయన అన్న అసెంబ్లీ చూస్తా అంటే 5 పాసులు ఇచ్చిండు నాకు. ఇస్తే నేను 5గురు టీం 3-4 టీములు వేరే అయినాయి. వరలక్ష్మికి రాడి సత్యం వేరే వాళ్ళని బయటనే అరెస్ట్ చేసారు జీవన్ వీళ్ళని. మేము నా టీమే లోపలికి పోయింది. 24 ఏళ్ళు దాటి అసెంబ్లీ లోపల పోడియంలోకి వెళ్ళిపోయినాం. పోడియంలోకి వెళ్ళిపోయి అసలు దాన్ని ఇది మేము ఇంత పెద్ద మహోద్యమాన్ని నడిపారు కదా మీరు, ఆయన ఏనాడు కూడా చెప్పడు కదా. అదే అన్న అంటే అదే ఆయనలో ఉన్న పితృస్వామ్య భావజాలం, ఆయనలో ఉన్న బ్రాహ్మణికల్ మానవతావాదం మానవతావాదం పోయింది, మనువాదం వచ్చేసింది, ఆయనలో నిండుగా వచ్చేసింది. ఆడపిల్లలకి విజయం అని చెప్పుకుంటే ఆయన కెరీట్ తక్కువ అవుతుంది కదా. నేను హాస్పిటల్లో బండి అంటే ఆ విలువ ఆయనకు ఉంటది కదా. ఆయన హాస్పిటల్లో బండాడు, అక్కడ 144 సెక్షన్ ఉందని. కేసీఆర్ లాగా ఎట్లయితే ఆయన డ్రామాలు వేసాడు, ఈయన హాస్పిటల్ పడ్డాడు, జనము మేము అరెస్ట్ లోడు ఉస్మానియాలా, మేము కాల్పులకు గురిగాడు. సేమ్ యాక్షన్ మీరు ఎట్లా అంటే కృష్ణమాది దగ్గరనే కేసీఆర్ నేర్చుకున్నాడు. ఇది కృష్ణమాది గారిదే కాపీ కొట్టిండు. అయితే మమ్మల్ని కొట్టిండ్రు. వాళ్ళు కొట్టి మొత్తం లోపల అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోయి దూసుకుపోయి అప్పుడు 8 రామకృష్ణుడు స్పీకర్ ఉన్నాడు, చంద్రశేఖర్ మినిస్టరు, వీళ్ళందరూ ఉండి మమ్మల్ని బయట నన్ను 4 ఆడవాళ్ళు బయట కొట్లాడుతుండ్రు. ఇంకో ఆడమను నన్ను తీసుకొచ్చి లోపల ఎత్తేసారు. పోలీసు వాళ్ళ కాళ్ళ సందుల నుంచి అసెంబ్లీ లోపల పోయి కరపత్రాలు మేము మానవ బాంబులం స్వతంత్ర భారతదేశంలో మా హక్కులు గుర్తించాలి, ఈ అసెంబ్లీ మాకు వద్దు, మేము దీన్ని పేల్చేస్తామని చెప్పి అంటే ఒక హెచ్చరిక జారీ చేసినాం అన్నట్టు. ఏమైపోతుంది అందరు చేతులు ఎత్తిండ్రు ఎమ్మెల్యేలు అందరూ. నిర్మల్ రామకృష్ణ మైకులు బలగొట్టిన, మొత్తం మైకులు తీసి ఇట్లా పగలగొట్టిన బంద్ చేయరు అని. అవన్నీ టీవీలలో లైవ్ లో చూపించింది ఆనాటి పేపర్లు. ఆనాటి నేషనల్ న్యూస్ పేపర్ ఇది డెక్కన్ క్రానికల్లో. ఇక ఇక్కడ మమ్మల్ని ఒకరిని బట్టి ఒకరిని గుంజుతున్నారు చూడు, ఇక్కడ ఈ అమ్మాయి రాని, ఇక ఇప్పుడు సొప్పదండి ఎమ్మెల్యే అయింది కదా మొన్న బీజేపీ శోభ పొడిగ శోభ కింద. ఇక వీళ్ళందరం ఈ 5గురి గెలుపన్న ఆ రోజు. అదే రోజు మమ్మల్ని కొడుతుంటే నా మోతుపల్లి నరసింహులు దాన్ని అడ్డుకొని, అరే మన మాదిగా ఆడపిల్లలు అందరు 20 ఏళ్ళ లోపల వచ్చి ఇట్లా కొట్లాడే అసెంబ్లీలో ఒళ్ళు ఈ పిల్లలకు బట్టలు ఇన్నర్స్ కనబడుతున్నాయి అన్న కొడుతుంటే. ఈ పరిస్థితిలో మన ఆడపిల్లలు వచ్చి కొట్లాడాల, మనం అందరం వచ్చినాము. మాది కులంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు రానురా మాదిగోని పుట్టిన ఏ పార్టీలను ఉండదు, మనం వర్గీకరణ చేయబడదామని 0 అవర్లో ఆయన ధర్నా చేస్తే అప్పటికప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేశారన్న. ఫస్ట్ ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది ఏప్రిల్ 98 ఏప్రిల్ 22 తారీఖు 1998 రోజు అసెంబ్లీ జరిగి 23 రోజు పేపర్లు వచ్చింది. ఇది జరిగింది. ఇది ఇంగ్లీష్ పేపర్లో వచ్చినాయి. నేను అన్ని తీసుకోలేకపోయినా. ఈ 5గురు మా టీం అన్న, ఈ 5గురు టీం. మొగోళ్ళ తర్వాత 2004లో గేట్లు ఎక్కిండ్రు, మేము అసెంబ్లీ గేట్లు ఎక్కినాం అనేది హైలైట్ చేస్తున్నారు. కానీ ఆడపిల్లలు పోయి అసెంబ్లీలో దెబ్బతిని 98లో మొట్టమొదటిసారి చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో సువర్ణ అక్షరాలతో వీళ్ళ పేరు లిఖించబడాలని ఏ మాదిగా మొగ నాయకుడు చెప్పడే. అది అసలు ఇది అంటే ఈ రకంగా ఉంటది. మీరెట్లా బాబాసాహెబ్ వారసులు, మీరెట్లా కాన్షీరామ్ వారసులు, మీరెట్లా పూలే వారసులు, అలా పోటీ వాళ్ళు ఎందుకు వేసుకుంటారు? ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను అడుగుతున్నా, బాబాసాహెబ్ హిందూ కోడ్ బిల్లు కోసం ఎక్కువ కొట్లాడిండు కదా. స్త్రీల హక్కులు గుర్తించని ఈ భారతదేశ ఈ నెహ్రూ గవర్నమెంట్ లో నేను ఉండనని ఆయన న్యాయశాఖ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది కదా. షెడ్యూల్డ్ రైట్స్ కంటే, షెడ్యూల్డ్ హక్కుల కంటే స్త్రీల హక్కుల కోసం ఎక్కువ కొట్లాడిండు. అది మీరు నిజంగా బాబాసాహెబ్ వారసులు అయితే స్త్రీల గెలుపుకు వదిలేయండి. మీరు మీ పోరాటం అసలు దీన్ని డిక్లేర్ చేయాలి. వర్గీకరణ పోరాటంలో మీకు అంకితం చేయాలి. అమరతో పాటు మీకు మహిళలకు అంకితం చేయాలన్న ఖచ్చితంగా చేయాలి. ఇది ఇప్పుడు వర్గీకరణ విజయము కేవలం అమరులదే కాదు,
ముందు మీకు విజయాన్ని అంకితం అది చేయాలి. మందకృష్ణ మాదిగ విజయం అట. 100 విజయాలలో ఆయన సాధించిన 100 విజయాల్లో మొదటి 100 మోసాలలో మందకృష్ణ చేసిన మోసాలు అవన్నీ. ఫస్ట్ మోసం ఇదే. మొట్టమొదటి ఆడపిల్లల నోట్ల మనం కూర్చుండు. మా ఆడపిల్లల గొంతులు మా అన్న మా పొత్తి కడుపుల మీద కొడితే మాకు రక్తస్రావం అయింది. మా గుండెల మీద మా బూట్ల కాళ్ళతో తొక్కితే మమ్మల్ని గిచ్చితే కొట్టితే మా బాధలు మా శరీరాలు ఇట్లా కుళ్ళి కుషించిపోయినది అన్న. మా రక్తం చెమట మీద చెక్కడం మీదకి వెళ్ళి ఈ విజయాన్ని మా విజయాన్ని నీ విజయం అని ఎట్లా చెప్పుకుంటా చెప్పు. ఇది నీకు ఇది నీ చాతగాని తరమన్నా నేను. yes 100% ఇది మోసం. ఇది మందకృష్ణ మోసం. ఇది దగా. ఆయన 100 దగాలలో మొదటి అబద్ధం చెప్తున్నా. అదే రోజు మేము అసెంబ్లీలో కూర్చున్నాం, పోరాటం చేసినాం. అదే రోజు ఏకగ్రీవ తీర్మానం అయింది. ఇది తప్ప కరెక్ట్. నువ్వు చూపించే పేపర్ కటింగ్ రెడీ అయితే కరెక్ట్ అయితే కరెక్ట్ ఎస్ అది చెప్పు. ఇక చూడు మమ్మల్ని ఎట్లా శోభ ఒక్క మహిళను ఎంతమంది గుంజుకపోతారు చూడు. ఏం నేరం చేసినా ఎవరి కోసం పోయినా మేము. ఇది మా విజయం కాదా? ఇది జాతి విజయం. జాతిలో మా పాత్ర కీలకం కాదా? ఇక చూడు 100% అప్పుడే తీర్మానం జరిగింది. ఆ తీర్మానం జరిగిన దాన్నే చంద్రబాబు అమలు చేసిండు. పెళ్లిళ్ళు కానోళ్ళకు ఆడపిల్లలకు మా శరీరాలు ఎంతో విలువైనవి. మేము ఎందుకు బట్టలు చింపుకొని రోడ్ల మీద పడాలి? నిండు అసెంబ్లీలో మాకు ఈ వివస్త్రత చేయడం మా బతికింది. మాకెవరు తిరిగి రెక్క కట్టియాలి దీనికి? ఇగో ఇది అదే రోజు వర్గీకరణ మీద బిల్ అయింది. దాని ఫలితాలు 2000 వచ్చింది. 2000 నుంచి 2004 దాకా ఇంప్లిమెంటేషన్ అయింది. ఆ ఇంప్లిమెంటేషన్ అయిన దాంట్లోనే మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మరి 22,000 పైచీలకు ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళందరూ ఈ ఆడపిల్లలు కొట్లాడి తెచ్చిన బిల్లు వల్లనే మాకు వచ్చిందని ఏనాడు చెప్పుకోడు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఒకటే అమ్మా. దీంట్లో మనం ఇవాళ చెప్పాల్సింది ఒకటే, మన ఛానల్లో కూడా చెప్పాల్సింది ఒకటే. ఇది వర్గీకరణ విజయము మందకృష్ణది కాదు. ఇది మహిళలది, మాదిగ మహిళలది. తర్వాత ఈ విజయాన్ని అమరులకు అంకితం చేయాలి. అంతే అంతే అన్న. ఇది మనం సమాజానికి చెప్పాలి. ఎందుకంటే వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తే ఆయన ఒక్కడి విజయంగాను ఇవాళ మొత్తం దాసోహం చేసేసి బీజేపీకి అన్ని పార్టీలకు దాసోహం చేసి అమ్ముకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని బిడ్డ పెళ్లి కోట్ల రూపాయలు పెట్టి బిడ్డ పెళ్లి చేసుకున్నాడు. అన్న నాకేమన్నాడు తెలుసా? నా పెళ్లి చేయమని వస్తే నువ్వు అసెంబ్లీ ముట్టరించి రాపో, అసెంబ్లీ ముందట నీకు చిటికల పందిరేసి పాలడి శ్రీనివాసుతోటి నీకు పెళ్లి చేస్తా, ఏబిసిడి అంటే 4 పళ్ళకి అన్నాడు. చేసుడు కాదు, మేము మమ్మల్ని ఎట్లా చంపాలని చూసిండు. ఆయన బిడ్డకు పెళ్లి చేసుకున్నాడు. వెంకయ్య నాయుడు కాళ్ళు జాతిని మొత్తం తీసుకుపోయి ఆయన కాళ్ళ కాడ పెట్టి ఆయన బిడ్డ పెళ్లికి వాడుకున్నాడు జాతిని మొత్తం. కానీ ఇప్పుడు నాకు జరగాల్సిన గౌరవం, నా జాతి ఆడపిల్ల, నాతోటి ఆడపిల్లలకు జరగాల్సిన గౌరవము నీకు వాడుకున్నావు, నీ వ్యక్తిగతానికి వాడుకున్నావు. అంతే. ఇప్పుడు ఆయన టోటల్ అందరి నమ్మి వచ్చిన మాలాంటి మేధావులది శక్తిని, మీలాంటి మహిళల శక్తిని, యువత శక్తిని, మాదిగల్లో ఉన్న అందరి శక్తిని ఆయన ఒక్కడే వాడుకున్నాడు. ఆయన కుటుంబం బాగుపడ్డది, ఆయన బాగుపడ్డాడు తప్ప ఎక్కడ జాతిని బాగు చేసింది లేనే లేదు. అది మళ్ళీ ఈ వాస్తవాలు చెప్తే నీలాంటి వాళ్ళు చెప్తే మాది కదరు, నాలాంటి వాళ్ళు చెప్తే మాది కదరు. నన్ను అంటాను నువ్వు 30 ఏళ్ళు లేడు, 15 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగితే. ఇప్పుడు నేను దండోర ఉద్యోగులు 98లో బయటకు వచ్చి నువ్వు చేస్తున్న తప్పులు ప్రశ్నించి నాకు సదలక్ష్మమ్మ దగ్గర పోతే నీ దొంగ కథలు అన్ని బయటపడి నువ్వు తప్పులు చేస్తున్నావని ప్రశ్నించి మేము పక్కకు జరిగినాం. ఏబిసిడి అయినాక బయటకు వచ్చినాం మేము. ఏబిసిడి అయినాక నువ్వు కూడా పక్కకు జరిగి గుండె జబ్బులని నేను కూడా పోయి మాన్యశ్రీ కాంశీరావు గారిని కలిసిన, పాదయాత్ర చేసిన. నేను కాంశీరావు గారి నాయకత్వంలో రాజ్యాధికారం ఎంపీగా పోటీ చేసిన. నేను ఎంపీగా పోటీ చేసిన కాంశీరావు గారి నాయకత్వంలో. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం చేసిన? మరి నేను ప్రజల్లో ఉన్నా కదా. ఆ తర్వాత మన తెలంగాణ ఉద్యమంలో చేసిన, తెలంగాణ పోరాటంలో కష్టపడ్డా, మాదిగా మహిళగా నా వంతు పాత్ర నేను క్రియాశీలకంగా పోషించిన. నేను ఎక్కడ బ్రేక్ అయినా, నేను ఎక్కడ సకల జన పేరు దాంట్లో ముందు లైన్ లో కూర్చున్నా. సకల జన సభలో, మీటింగ్లో, వేదికల మీద పాటలు కానీ మాటలు కానీ మహిళా జేసి నేర్పాడు. అమలవీరుల సదస్సు జరపడం. ఇగో విద్యార్థులకు నన్నపనేని రాజకుమార్ వచ్చి, మీరున్నారు కదా ఆ రోజు పర్మిషన్ తెచ్చారు. నన్నపనేని రాజకుమార్ వచ్చి లగడపాటికి ముద్దు పెడితే మేము వీరతరకాలు తిత్తి కొబ్బరికాయలు పెట్టి విద్యార్థులను పాదయాత్రకు సాగనంపిన కదన్నా. గద్దరన్న మీరే ఉండి సాగనంపిన కదా. పాల డైరీ జాకి ఏర్పాటు చేసిన మోద శోభన్ రెడ్డి తోటి, ఇక రైల్వే జాకి ఏర్పాటు చేసిన. మరి నేను ఎక్కడ ఖాళీగా ఉన్నానా? నేను ఇక వీరతిల కలిదిద్దిన ఇక్కడ ఎక్కడ ఖాళీగా ఉన్నాను? నా పాత్ర ఏందనేది ఇగో మేము వీర బైరాన్పల్లి వెళ్ళి అమరుల కుటుంబాలను కలిసిన 100 మంది అమరుల కుటుంబాలు మహిళా జాబ్ నుంచి. ఇగో విద్యార్థి జేఏసీ
మహిళా చేసి పిల్లలు కూర్చుంటే దీక్షలు కూర్చోబెట్టిన నేను పోయి మాదిగ మహిళా తెలంగాణ మహాజన మహిళా సమాఖ్యాన్ని పెట్టి వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోతే ఎర్రగోపాల్ని మేమందరం ర్యాలీ చేసినాం మొత్తం తెలంగాణ మహాజన మహిళా సంఘంలో మొత్తం ఎక్కడెక్కడ బస్తీల నుంచి లాలపేట శాంతినగర్ అంబేద్కర్ నగర్ ఇగో సినిమా అశ్లీలం మీద తెలంగాణ వాదం మీద అది సినిమా కళాకారులను పిలిపించి పెట్టిన ఇగో మీ ఓయిల్నే మీరు మీ పేరు కూడా ఉంటుందన్న మీరు కూడా ఉంటారు విద్యార్థుల దీక్షలో ఇక చూడు ఇక వాకపల్లి అక్కడ బల్లిగూడలో అదేంటి మన గిరిజన మహిళల మీద అత్యాచారం జరిగితే ఫ్యాక్ట్ ఫైండింగ్లో వెళ్ళి ఎక్కడన్నా ఓయూలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు 10,000 పోస్టర్లు తీసిన మా తెలంగాణ మహాజన మహిళా సమాఖ్య తరఫున ఎక్కడ నేను ఖాళీగా ఉన్నా చెప్పన్నా సువర్ణ చచ్చిపోయింది కోదండరాం జేఎస్ తోటి ఇక్కడ ఇక చూడు ఇక్కడ ఈడ అమరుల కుటుంబాలు వీళ్ళందరూ నేను మొట్టమొదట పెట్టిన తర్వాత నువ్వు తెలంగాణ అమరులది పెట్టినావు అమరుల కోసం నువ్వు పెట్టినావు ఇక నేను పెట్టిన తర్వాతనే తెలంగాణ సంక్షేమ సమితి వాళ్ళు అది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అమరులకు సహాయం చేసారు ఇదంతా ఎవరి కోసం చేసిన ఇది నువ్వు చేస్తేనే పోరాటం మేము చేస్తే పోరాటం కదన్న నన్ను 30 ఏళ్ళు ఏడవ పోయినావు ఇగో ప్రపంచ తెలుగు సదస్సులో మాదిగ స్త్రీ అస్తిత్వాన్ని బతికించుకుంటూ ఇగో సినిమా కళాకారుల ఇష్యూస్ మీద పనిచేసిన నేను ఎక్కడ ఖాళీగా ఉన్న చెప్పు ఇగో విమోచన దినం దాని మీద ఇగో మా తెలంగాణ ప్రపంచ దినోత్సవం మహిళలు మేమందరం భాషను బతికించుకుందాం హైదరాబాద్ అమారా ఇన్ని కార్యక్రమాలు ఇక అంబేద్కర్ జగ్జీవనరావు ఉత్సవాలు అనా ఇటు చూడు ఉత్సవాల్లో నేను వైస్ చైర్మన్ గా 2010లో అయినా 2016లో అయినా ఇగో శ్రీకృష్ణ కమిటీకి మెమోండం ఇచ్చిన ఇదంతా చరిత్ర కాదన్న ఇదంతా నా పోరాటం ఇక నన్ను ఇక్కడ సంధ్య నన్ను గుంజుకపోయి కొడుతున్నారు ఇక్కడ నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మహిళా జాబ్ వల్ల ఇది ఎవరి పోరాటం అన్న ఇక నన్ను సపరేట్ తీసుకొని వ్యాన్ లేచి కొట్టిరు నినాదాలు చేస్తుంటే సంధ్య నన్ను చూడు కిట్ ఇండియా కిట్ తెలంగాణ అని మహిళల మందరం ఇగో సిర్ఫ్ హైదరాబాద్ అమ్మారా పోరాటంలో మహిళలే కీలక పాత్ర అన్ని రంగాల్లో నేనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించిన ఇన్ని జరిగినాయి. సో ఇవన్నిట్లలో కూడా చివరిగా ఇవాళ మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మహిళలకి మాదిగ ఉద్యమంలో రావాల్సిన వాటా దక్కలే, తెలంగాణ ఉద్యమంలో రావాల్సిన వాటా దక్కలే. ఇవాళ ఇప్పుడు ఏదైతే తన అస్తిత్వ పోరాటాలలో ఉన్నారో మాదిగలు ప్రధాన భూమిక తెలంగాణ ఉద్యమంలో పోషించారు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పోషించారు. తర్వాత ఇవాళ ఈ రోజు వరకు కూడా తన అస్తిత్వాన్ని మాదిగా ముఖ్యంగా మహిళల అస్తిత్వాన్ని కాపాడుతూ తన యొక్క అంటే మహిళల యొక్క అస్తిత్వాన్ని ప్రతి రంగంలో కాపాడుతూ ఇవాళ మాదిగ మహిళగా ఉంది. కాబట్టి మాదిగ దండోర ఉద్యమంలో మనం చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ఆకాశంలో సగము, అధికారంలో కూడా సగము, అన్ని రంగాల్లో సగం రావాలి. అప్పుడే ఆ నిజమైన స్త్రీకి వాటా వచ్చినప్పుడే ఆత్మగౌరవం లభిస్తుంది, అప్పుడే స్త్రీకి విముక్తి జరుగుతుంది. సో ఆ దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనిస్తున్న మేరీ మాదిగకు జైలు చెల్లె తప్పకుండా ఆ రోజు వస్తుందని ఆశిద్దాం. 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం మహిళలకు కూడా సగభాగం వస్తుంది. మీరు కూడా బాధపడకండి, రానున్న రోజులంతా మీరు న్యాయశాఖకు మీరు ఒక అధిపతిగా ఉండి పనిచేస్తున్నారు. మీరు అంత పెద్ద కళాశాలకి ఈ ఆడబిడ్డలకు జరిగిన న్యాయాన్ని మీరు ఎండగట్టి చరిత్రలో మాకు ఒక గుర్తింపు గౌరవం దక్కాలని తప్పకుండా చలే. అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సోదరి సోదరులకు స్త్రీలను ప్రోత్సహించండి, అన్ని రంగాల్లో పైకి తీసుకురండి. జై భీమ్.